ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఫిబ్రవరి నెల మొదటి దినాన ఈ వాగ్దాన సందేశ కూడికకు చేరవచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. ఈ నెలంతా నా ప్రభు మీ అందరికీ తోడయుండునుగాక. సియోనులో ఉన్న నా దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించునుగాక. మీ బిడ్డలందరికీ క్షేమాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. మీ సమస్యలన్నిటినీ ప్రభు తొలగించునుగాక. ఆమేన్. మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా ఈ ఫిబ్రవరి నెలలో ఒకసారి వాగ్దానం చేత మరొకసారి మమ్మల్ని బలపరచదయ్యా అనేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటి? అందరికీ ఒకసారి తీశారు. బైబిల్కి జకరియా గ్రంథం 9వ అధ్యాయము. అందరూ బైబిల్ చదవండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యం నేను చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి, బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని ఈ ఫిబ్రవరి నెలలో ప్రభువు మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. ఒకసారి చప్పుడు కూడా దేవుడు నామమున మహిమపడగా. ఆమేన్. హల్లెలూయా. విన్నారా? ఏమన్నా ఇప్పుడు చదువు అందరూ. అందరు నాతో కలిసి చెప్పండి. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండింతలుగా మీకు మేలు చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య అంటున్న మాట, ఇక్కడ మనం చదువుకున్న మాట అందరూ మరొకసారి చూడండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యంలో, బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండింతలుగా మీకు మేలు చేసిందనని ఈ ఫిబ్రవరి నెలలో మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో చెప్తూ ఉన్నారు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, ప్రభు తన దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను గుర్తించి యేసు రక్తం చేత కడగబడి, యేసయ్య రక్తం చేత విమోచించబడి, ఆయన రక్షణ మార్గంలో నడిపించబడుతూ, దేవుడే నాకు సర్వస్వం, దేవుడు తప్ప మరొకరు లేరు అని జీవిస్తున్న ప్రజలతో యేసయ్య చెప్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే, మీరు బంధకములలో పడి ఉన్నారు కనుక నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, నేను రెండింతలుగా నేను మీకు మేలు చేస్తాను. ఎవరికి మేలు చేస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే, నిరీక్షణ గలవారికి దేవుడు మేలు చేస్తానని చెప్తూ ఉన్నాడు. మరి ఈ నిరీక్షణ గలవారు యొక్క పరిస్థితిని మనం గమనించగలిగితే, నిరీక్షణ కలిగిన వారు ఎలా ఉన్నారయ్యా అక్కడంటే, ఒక బంధకములలో పడి ఉన్నారు. ఎలా ఉన్నారంటే వారు? ఎలా ఉన్నారంట? బంధకములలో పడి ఉన్న నిరీక్షణ కలిగిన వారులారా అని రాయబడింది. బంధకములలో వారి పడి ఉండగానే బట్టి ఏ బంధకాలలో నువ్వు పడి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ ఫిబ్రవరి నెలలో యేసయ్య చెప్తూ ఉన్నారు, బంధకములలో పడి ఉన్న వారులారా, మీరు మరలా మీ కోటను ప్రవేశించండి, నేను మీ ఎదుట రెండింతలుగా మేలు చేయబోతూ ఉన్నాను. ఆమేన్. రెండింతలుగా దేవుడు మేలు చేయాలని, రెండింతలుగా నీకు ఆశీర్వాదాన్ని కలగ చేయాలని, ఇప్పుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే నువ్వు పొందుకొని నీ వెంట వస్తూ ఉందో ఆ ఆశీర్వాదం మరింతగా అభివృద్ధి పరచబడాలని, మరింతగా అది రెట్టింపుగా మార్చబడాలని దేవుడు ఉద్దేశించి,
దేవుడు ఆలోచించి ఏ బంధకాల్లో నువ్వు నిలిచి ఉన్నావు, ఏ బంధకమనే కట్టుల చేత పీడించబడుతూ ఏ బంధకాల్లో నలిగిపోతూ ఉన్నావో ఈ నెలలో యేసయ్య నీతో ప్రమాణం చేస్తున్నాడు. ఈ నెలలో నీ బంధకాలన్నిటినీ ప్రభు కొట్టివేసి నిన్ను మరలా ఆయనగా నీకు రెండింతలుగా మేలు చేయనుగాక. ఆమేన్. బంధకములో పడి ఉన్నారు చాలా మంది. చూడండి, ఈ 2024 సంవత్సరం అడుగు పెట్టాం, ఇంకా నా సమస్యలు తొలగిపోతాయి, నా బాధలు కడతీరిపోతాయి, నా కన్నీటికి జవాబు వస్తుందని అనుకుని 2024లో అడుగులు పెట్టి ఉన్నాం. ఈ 2024 సంవత్సరంలో ప్రవేశించాం. కానీ గడిచిన నెలంతా ఏ బంధకాలు చేతలు బాధించబడ్డావో, ఏ బంధకాల్లో నివసిస్తూ ఉన్నావో, ఏ బంధకాల్లో పీడించబడుతూ ఇంకా నా జీవితం ఇంతేను అని అనుకుంటూ ఒకవేళ నిరీక్షణ లేకుండా ఒకవేళ కోల్పోయి ఉన్నావేమో, యేసయ్య మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇంకా మీద నీకు రెండింతలుగా మేలు చేయబోతున్నాను. విశ్వసించండి, ఈ నెలలో నా జీవితంలో రెండింతలుగా ప్రభు మేలు చేయబోతున్నాడు. ఆమె ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే రెండింతలుగా మేలు చేయబోతున్నాడు. పరిశీలించగలిగితే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఒక భక్తుడు ఇలా అంటాడు, దావీదు అంటారు, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో దావీదు ఉన్నాడు అంటాడు. దావీదు ఎక్కడున్నాడంట? దావీదు ఎక్కడున్నాడు అంటే ఒక గొప్ప చిక్కుల్లో, ఒక గొప్ప బంధకాల్లో బంధించబడిపోయి ఉన్నాడు. ఏంటయ్యా దావీదు, నీ బంధకం ఏంటి? ఎందుకు నువ్వు ఒక రాజు కదా, అసలు రాజు అయిన నీకేంటి సమస్యలు రావడం? రాజుగా పిలువబడుతున్న నీకేంటి అసలు బంధకాలుగా పిలువబడడం అని అంటే దావీదు అంటారు, ఒక గొప్ప చిక్కుల్లో నేను పడిపోయాను. దేంట్లో పడిపోయినాడంట? ఒక గొప్ప చిక్కులు అంటే ఇంకా నన్ను లేవనెత్తలేరు, ఇంకా నేను బయటికి రాలేను అన్నంత బంధకాల్లో దావీదు పడిపోయినాడట. ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించడానికే యెహోవా దేవుడు ఈ నెలలో మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. దావీదు నాకేం తోచుకున్నాయా, ఏం చేస్తున్నాడని ఏం మాట్లాడుతున్నాడు, నాకేం తోచట్లేదు, నాకేం ఆలోచన చేయాలో, ఎలా నేను ముందు కొనసాగించబడాలో, నా బ్రతుకుని ఎలా ముందుకు నడిపించుకోవాలో, నా జీవనాన్ని ఎలా కొనసాగించుకోవాలో ఇవన్నీ నాకు తోచట్లేదు. ఎందుకయ్యా అంటే నేను గొప్ప బంధకాల్లో, ఒక గొప్ప చిక్కుల్లో నేను పడిపోయాను. ఒకవేళ ఏ చిక్కుల్లో నువ్వు దాచబడి ఉన్నావో, ఏ బంధకాలు నిన్ను బంధించేసి ఈ నెలలో, జనవరి నెలలో నిన్ను బాగా పీడించేసి నిన్ను ఇబ్బంది పెట్టి బంధకాలు వల్ల ఒకవేళ నిన్ను నిరీక్షణ లేకుండా చేస్తూ ఉన్నాయేమో, ఈ నెలలో ప్రభు చెప్తున్నాడు, ఆ బంధకాలన్నిటి నుంచి నేను విడిపింపజేసి నేను నీకు మేలు చేయబోతూ ఉన్నాను. ఆమేన్. ఈ బంధకాలు చాలా గొప్పగా ఉన్నాయ్యా నా జీవితంలో, నేను లేకపోతున్నానయ్యా. ఒకటి పోతే ఒకటి, ఇంక ఇది పోయిందిలే, ఇంక నా జీవితం బాగుంటుందిలే అని అనుకున్నానా, మళ్ళా 2-3 రోజులు కదా మళ్ళా ఏదో ఒక సమస్య, ఇంకా నాకు ఆరోగ్యం ఇంకా బాగుందిలే, నెమ్మదిగా నేను ఉండగలుగుతానులే అని అనుకుంటే మళ్ళా ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బాధ నిన్ను వెంటాడుతుందేమో. యేసయ్య అంటారు, ఈ బంధకాల్లో, నీ చిక్కుల్లో నుంచి నేను నిన్ను విడిపించి నేను ఎదుట గొప్ప మేలులు చేయబోతున్నాను. విశ్వసించండి, ఈ ఫిబ్రవరి నెలలో ఏ మేలు కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ బంధకాల్లో బంధించబడిపోయి ఈ బంధకాల్లో నుంచి ఇక నేను రాలేను, ఇక నా వల్ల కాదని నీవు ఒకవేళ దావీదు వలె కృంగిపోయి ఏమి తోచని పరిస్థితుల్లో నీవు ఒకవేళ నలిగిపోతూ ఉన్నట్లయితే యేసయ్య ఈ రాత్రి నీతో చెప్పకనే చెబుతున్న గొప్ప మాట, బంధకములో పడి ఉన్న నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటలో ప్రవేశించండి, నేను రెండింతలుగా మేలు చేయబోతూ ఉన్నాను. ఆమేన్. రెండింతలుగా దేవుడు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ బంధకాలు ఇంకా నీ జీవితంలో ఉండవు. ఈ ఫిబ్రవరి నెలలోనే విశ్వసించండి, ఆ బంధకాలన్నీ యేసు నామములో తీర్చివేయబడునుగాక. ఎవరికైనా రాయబడింది అక్కడ? నిరీక్షణ గలవారు. నిరీక్షణ గలవారు అంటే ఎవరు? రోమపత్రిక 8వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. ఈ నిరీక్షణ గలవారంటే ఎవరయ్యా అని అంటే అక్కడ చక్కటి మాట రాయబడి, రోమపత్రిక 8:24. ఏలయనగా
ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షణ గలవారు ఎవరైతే బైబిల్లో రాయబడిందంటే, ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వసించి, యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం నా కొరకు ఆయన దిగి వచ్చాడు కనుక ఆయన కొరకే నేను బ్రతకాలి, ఆయనే నిజదేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మహోన్నతుడైన దేవుడు, ఆయన తప్ప మరొకరు లేరని విశ్వసించి నమ్మి ఆయన పాదాల చెంతకు రాబడిన ప్రతి ఒక్కరు ఎవరయ్యా అంటే నిరీక్షణ కలిగిన వారు. మనం ఎవరిని చెప్పండి, మనం ఎవరిని? నిరీక్షణ కలిగిన వారిని, నిరీక్షణతో నడిపించబడే వారిని, యేసయ్య చేత రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ నిరీక్షణకు ఆదర్శం కలిగిన వారు. ఇవనుకోవచ్చు, నాకే నిరీక్షణ లేదేమో, నేను నిరీక్షణ కలిగి లేనేమో అని అనుకోవద్దు. యేసయ్య మనతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నిరీక్షణ కలిగిన వారు ఎవరై అంటే, ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి రక్షించబడి ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటల కొరకు ఎదురు చూస్తూ, ఆయన త్రోవలో నడిపించబడుతూ, ఆయన మార్గంలో నడిపించబడుతూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంటారో వారందరూ కూడా నిరీక్షణ కలిగిన వారే. ఆమేన్. అలాంటి నిరీక్షణతో నడిపించబడే ప్రజలతో యేసయ్య ఈ రాత్రి చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, మీరు బంధకములో పడి ఉన్న నిరీక్షణ గలవాళ్ళగా మరలా మీ కోటను ప్రవేశించండి, నేను రెండింతలుగా నేను మీకు మేలు చేయబోతున్నాను. ఆమె ఏం చేయబోతున్నాడంటే దేవుడు ఈ నెలలో రెండింతలైన మేలు. మన వాగ్దానాన్ని మనం గుర్తుపెట్టుకొని యేసయ్య ఈ ఫిబ్రవరి నెలలో మరొకసారి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బంధకములో పడి మీరు నిరీక్షణ గలవాళ్ళగా మరలా మీరు కోటలో మీరు ప్రవేశించండి, ఆ తర్వాత నేను రెండింతలుగా నేను మీకు మేలు చేస్తాను. నిరీక్షణ గలవారు ఎక్కడికి ప్రవేశిస్తే దేవుడు రెండింతలుగా మేలు చేస్తారు. నిరీక్షణ గలవారంటే ఎవరు? చెప్పండి, నిరీక్షణ గలవారంటే ఎవరు? వాక్యం చదువుకున్నాను. నిరీక్షణ గలవారు అంటే ఎవరిని? రోమాపత్రిక 8:24 ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి. క్రైస్తవులుగా పిలువబడే ప్రతి వ్యక్తి నిరీక్షణ కలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి, నిరీక్షణ గలవారు ఎవరు? ఇప్పుడు చెప్పండి. రక్షించబడిన వాళ్ళు ఎవరు? ఎక్కడ ఉన్నారు? మనమే. అది చెప్పట్లేదు మీరు, నేను బయట చెప్పట్లే. నిరీక్షణ గలవారు ఎవరు? మనమే. కాబట్టి మనం ఎక్కడికి ప్రవేశిస్తే దేవుడు మన ఎదుట రెండింతలుగా మేలు చేస్తాడు. రాసుకోండి, నిరీక్షణ గలవారు ఎక్కడికి ప్రవేశిస్తే రెండింతలుగా దేవుడు మేలు చేస్తాడు అంటే, నిరీక్షణ గలవారు ఎక్కడికి ప్రవేశిస్తే రెండింతలుగా దేవుడు మేలు చేస్తాడు అంటే, మొట్టమొదటి మాట, దేవుడు మన ఎదుట మేలు చేయాలంటే మనం ఎక్కడికి ప్రవేశించాలి అంటే కోటలోనికి ప్రవేశించాలి. దేంట్లో ప్రవేశించాలి? కోటలోనికి ప్రవేశించాలి. అదే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. బంధకములో పడి నిరీక్షణ గలవారులాగా మీ కోటను మీరు మరలా ప్రవేశించండి. మీ కోటలోనికి మీరు మరలా ప్రవేశించండి. నిరీక్షణ కలిగి యేసు రక్తం చేత కడగబడిన ఓ క్రైస్తవులారా, ఓ విశ్వాస బిడ్డలారా, ఓ దేవుడికి ప్రియమైన వారులారా, మరలా మీ కోటలోనికి మీరు ప్రవేశించండి. ఈ జనవరి నెలలో గతించిన జనవరి నెలలో నీ కోటలోనికి ప్రవేశించలేక, దేవుడి సన్నిధిలోనికి రాలేక, దేవుడి మందిరంలోనికి నిలబడలేక, ఒకవేళ దూరంగా మార్చబడిపోయి దేవుడి సన్నిధికి దూరం అయిపోయి ప్రతి ప్రార్థన గుళ్ళకు వెనకబడిపోయి ఉన్నావేమో, యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నా చక్కటి మాట ఏంటో తెలుసా? నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటను మీరు ప్రవేశించండి, మరలా మీ కోటను మీరు ప్రవేశించండి. దావీదు కీర్తనకారుడు తన కీర్తనలో రాస్తూ మాట్లాడారు. 60వ కీర్తన 9వ వాక్యం చదవండి. 60వ కీర్తన 9వ వాక్యం. 60వ కీర్తన 9వ వాక్యం. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోతాడు అన్నాడు. కోటగల పట్టణంలోనికి, కోటగల ప్రదేశంలోనికి నన్ను ఎవడు తీసుకొని పోతాడు, నన్ను ఎవడు లాక్కొని పోతాడు అని ఓ వ్యక్తి, ఒక భక్తుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. ఎవరు తీసుకొని పోతారు? నన్ను ఎవరు అక్కడికి నడిపిస్తారు? ఆ కోటగల పట్టణంలోనికి నన్ను తీసుకొని పోయేవాడు ఎవరు? వినండి, కోటలోనికి ప్రవేశించాలంటే ఎవరో నీ దగ్గరికి రాదు. విన్నారా?
కోటలోనికి నీవు ప్రవేశించాలంటే ఎవరో నీ దగ్గరకు వచ్చి ఎవరు నన్ను తీసుకొని పోతారు, ఎవరు నన్ను పిలుచుకొని పోతారు అని మనం ఆలోచించకూడదు. నిరీక్షణ గలవారు ఏం చేయాలి? కోటలోనికి ప్రవేశించాలంట. కోటలోనికి ప్రవేశిస్తే రెండింతలుగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆమేన్. కోటలోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఎవరో పిలవాలనిగా, ఎవరో వచ్చి పిలవాలి, ఎవరో నన్ను పలకరించాలి అని ఆలోచించొద్దు. మరలా మీ కోటను మీరు ప్రవేశించండి. ఏ కూడికలకు, ఏ ప్రార్థనలకు రాకుండా ఆదివారం వస్తే వెళ్ళిపోతే చాలే, ఒక ఆదివారం వస్తే చాలే అని అనుకొని నీవు కోటలోనికి ప్రవేశించుకుంటూ ఆ కోటలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నావేమో, బయట నిలబడి జీవిస్తూ ఉన్నావేమో. యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీకు రెండింతలుగా మేలు చేయాలని, రెండింతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, రెండింతలుగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక గొప్ప మేలును చేయాలని దేవుడు ఆశపడి అంటున్న మాట ఏంటో తెలుసా? మరలా మీరు కోటలోనికి ప్రవేశించండి. మరలా మీరు కోటలోనికి ప్రవేశించండి. తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రికి దూరం అయిపోయాడు. ఉన్న ఆస్తిని తీసుకొని పోయి అంతటిని పాడు చేసుకొని పందుల దగ్గర కూర్చొని పొట్టు తింటూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? పందులు తినే పొట్టు తింటూ ఉన్నాడు. పందులు తినే పొట్టు తింటూ ఉన్నాడు. పందులు తినే పొట్టు తింటూ ఉన్నప్పుడు పందులు తినే ఆ పొట్టు దగ్గర తింటూ ఆ పందుల దగ్గర పడుంటే, అరే అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది కాబట్టి నీ తండ్రికి ఇంకా ఆస్తుంది, అక్కడ ఎలాగోలాగో నేను చేర్చుకుంటాడే అని చెప్పి ఆ అర్థం ఏమైనా వచ్చి పిలిచిందా? తప్పిపోయిన కుమారుని అర్థం ఏమైనా పిలిచిందమ్మా? చెప్పండి, పిలిచిందా? సరే, వాళ్ళ మేనమామ వచ్చి, అరే అబ్బాయి అయిపోయిందిలే, మీ నాన్న ఎంతగానో దిగులు పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, వస్తే బాబును ఎన్ని మనసులో ఉంచుకోలే, నేను చెప్తాను రా అని పిలిచాడా తప్పిపోయిన కుమారుని? చెప్పండి అమ్మా. ఎవరైనా పిలిచారా తప్పిపోయిన కుమారుని? ఎవరు పిలవలేదు తప్పిపోయిన కుమారుని. వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చెప్పిందంట? అతనికి బుద్ధి వచ్చినప్పుడు మరలా కోటలోనికి వెళ్ళాలి, మరలా నా కోటలోనికి నేను ప్రవేశించాలి. ఎవరో నేను పిలవరు కొట్టి పెట్టి నీకు సమస్య వచ్చిందంటే, నీకు బాధ కలిగిందంటే, నీకు దుఃఖం కలిగిందంటే, నీ అంతటా నువ్వు లేచి నువ్వు రాగలిగితేనే దేవుడు నీకు రెండింతలుగా మేలు చేస్తాడు. నీకు కడుపు నొప్పి వస్తే నువ్వేం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. లేయమ్మ పామ్మ, లేయమ్మ పామ్మ అని చెప్తే కుదరదు. నీకు రావాలి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, వెళితే నాకు బాగవుతుంది. ఎంతైనా కొద్దిగా ఓపిక చేసుకొని ఆ మనిషి ఏం చేయగలుగుతాడు? వెళ్ళాలి, ఆశపడతాడు. అలా కాకుండా నేను ఎక్కడే ఉంటానంటే వెళ్తారు. ఏమా అంతేనా? నిరీక్షణ కలిగిన వాడు ఏం చేయాలి? కోటలోనికి ప్రవేశించాలి. తప్పిపోయిన కుమారుడికి ఎవరిని పిలవలేదు. తనంతుడు తానే బలమును సమకూర్చుకొని బుద్ధి తెచ్చుకొని ఈ బ్రతుకు వదిలాను, తండ్రిని వదిలేనుకున్నాను, తండ్రిని దూరం చేసుకున్నాను, గ్రామస్తుల్ని దూరం చేసుకున్నాను, నా ఇరుగు పొరుగు వారిని దూరం చేసుకున్నాను, నా బంధువుల్ని దూరం చేసుకున్నాను. ఇక్కడ ఏదో చేస్తానులే, ఏదో అయిపోతుందిలే, ఆశీర్వాదకరంగా మారిపోతాంలే అని అనుకొని వచ్చేసాను. కానీ కోటలోనికి వెళితేనే నాకు మేలు కలుగుతుంది. నా తండ్రి ఇల్లు అనబడుతున్న కోటలోనికి నేను వెళితేనే దీవించబడతాను. నా తండ్రి ఇల్లు అనబడుతున్న దేవుని మందిరానికి వెళ్తేనే నేను దీవెనకరంగా మార్చబడతాను. ఆదివారం వెళ్తే చాలులే, ఇక దీవించబడతాను, ఆశీర్వదించబడతాను అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, పొరపాటును అనుకోవద్దు. ప్రార్థన జరిగే ప్రతి సమయంలో ఆ కోటలోనికి నీవు రాగలిగితే యేసయ్య నీ ఎదుట అద్భుతమైన రెండింతలుగా మేలు నీ జీవితంలో చేస్తాడు. విశ్వసించండి, ఈ నెలలో నీ జీవితంలో రెండింతలుగా మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ మేలు చేయాలి, ఆ మేలు నేను పొందుకోవాలి అని ఆశపడిన ప్రతి బిడ్డ కూడా దేవుని కోటలోకి ఏం చేయాలి? రావాలి. దేవుని కోటలోకి ఏం చేయాలమ్మా? రావాలి. కోటలోనికి రాకపోతే ఒక భక్తుడు అన్నాడు చూడండి, కోటలోనికి రావట్లే, కోటలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కోటలో నుంచి, దేవుని మందిరంలో నుంచి, యెరూషలేమును కాదనుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరికోలోకి వెళ్ళిపోతున్నాడు. యెరికోలోకి ఎందుకు వెళ్తున్నాడు బ్రదర్? ఈరోజు ఆదివారం కదా, ఈరోజు శనివారం శుద్ధీకరణ కూడిక కదా, బుధవారం బైబిల్ స్టడీ కదా, మూడవ గురువారం సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక కదా, ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 6:30కి వాగ్దాన సందేశ కూడిక కదా. మరి ఇక్కడ ఉండకుండా నువ్వేం చేస్తున్నావు? బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఎందుకు తిరుగుతున్నావు బయట అని అంటే వాడు అంటాడు, ఏమండి
ఎక్కడ తిరుగుతున్నాడంట వాడు? ఎరుకోలో తిరుగుతున్నాడంట. ఎరుకోలో ఏముంది? ఎరుకలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? వేషతనం ఉంది. ఎరుకలో దొంగతనం దాచిబడి ఉంది. ఎరుకలో లంచగొండ్లు వారు ఉన్నారు. ఎరుకలో దొంగలు ఉన్నారు. ఎరుకలో పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ఎరుకు అంటే లోకానికి సాదృశ్యం. దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, ఆరాధన సమయాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని కాదనుకొని నువ్వు బయటికి వెళ్ళి తిరగగలుగుతావా? బతకగలుగుతావా? కోటలో ఉన్నంత వరకే నీకు కాపుదల. కోటను విడిచిపెట్టి బయటికి వెళితే ఏమైందండి వారి పరిస్థితి? వాడి పరిస్థితి ఏమైంది? యెరూషలేమును విడిచిపెట్టి ఎరుకోలో వెళ్ళిన వాడి పరిస్థితి ఏమైంది? దొంగలు వచ్చి వాడిని కొట్టి, వాడి దగ్గర ఉన్న దోచుకొని, వాడి బట్టలు, వాడి యొక్క వస్త్రాలు చింపేసి గాయపరిచి వెళ్ళిపోయారు అన్నారు. గాయపరిచి వెళ్ళిపోయారే కానీ అయ్యో మందిరాన్ని వదిలేసి వచ్చి వెళ్ళిపోయావా? మామ ఏం పోతావు? ఏం పోతావురా? కోట దాకా చూద్దాం. వీడు ఎక్కడ తీసుకొని పోతున్నాడు? పాపానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి పాపానికి ఒడిగడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి కోటలో నిలబడగలుగుతావో, దేవుడి కోటలోనికి నువ్వు రాగలుగుతావో, ఆయన రెక్కల చావకుండా నిన్ను భద్రపరచగలిగిన దేవుడు. కోటలోనికి నువ్వు ప్రవేశించగలిగితే నీ జీవితంలో రెండింతల మేలు నా దేవుడు చేయను కాక. ఎరుకలోకి వెళ్ళాడు, ఉన్నది పోగొట్టుకున్నాడు, గాయపరచబడ్డాడు, అదో గతిగా మార్చబడిపోయింది. ఎవడు ఇప్పుడు నన్ను కాపాడుతారా అని ఆకాశం వైపు కన్నులెత్తి ఎదురు చూస్తున్నాడండి. రాణి వచ్చాడు. నా దేవుడు అతన్ని దర్శించి అతని జీవితంలో కార్యం చేసి మరలా నీ కోటలో ప్రవేశించడానికి ఒక సదవకాశాన్ని దేవుడు ఎందుకో మరలా నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, అవకాశాన్ని దూరపరుచుకోవద్దు. మరలా దేవుడు అతను ఎందుకు వచ్చి అతన్ని పరామర్శించి, ఇదిగో బ్రదర్ అయిపోయింది, ఇంకా నీ గాయాలను నేను స్వస్థపరిచాను, ఇంకా ఎన్నడు ఎరుకోలోనికి నీకు వెళ్ళొద్దు, ఎరుకోలోనికి నీకు వెళ్ళొద్దని అప్పుడు వానికి వాడిని అప్పగించి వెళ్ళిపోయినట్లుగా మనం బైబిల్ పరిశీలించగలుగుతాం. ఈ రాత్రి ఒకవేళ నీవు ఆ బంధకాల్లో పడిపోయి, ఆ బంధకాల్లో నిలిచిపోయి, ఇంకా నేను బయటికి రాలేను, ఆ కోటలో నేను ప్రవేశించలేను, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు సమస్య కలిగింది, నాకు ఇబ్బంది కలుగుతుంది, నేను కోటలో ప్రవేశించలేని పరిస్థితి నాది అని అనుకోవద్దు. యేసయ్య మరలా నీతో మాట్లాడుతున్నాడు. నీవు కోటలోనికి ప్రవేశించగలిగితే నీ జీవితాన్ని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించుగాక. ఆమేన్. రెండింతలుగా దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని కలగ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఎక్కడికి ప్రవేశించాలి? కోటలోనికి ప్రవేశించాలి. కోటలోనికి మనం ఎప్పుడైతే ప్రవేశించగలుగుతామో దేవుడు నిన్ను అంతకంతకు రెండింతలుగా ఈ నెలలో దేవుడు చేస్తాడు. ఏమా మందిరానికి రాలేదు, ఎందుకు నీ కోటలోనికి నువ్వు ప్రవేశించలేకపోయావు? ఏం లేదయ్యా, పాస్టర్ గారు నన్ను 2 వారాల నుంచి నాతో మాట్లాడలేదా? ఏం వస్తావు? విన్నారా? కోటలోనికి నువ్వు ప్రవేశించాలంటే ఏమని రాయబడి అక్కడ కీర్తనకారుడు ఏమంటాడు? ఎవడొచ్చి నన్ను తీసుకోబోతాడు, ఎవడు నన్ను తోడుకోబోతాడని ఎదురు చూడొద్దు. నీ అంతటా నీవు లేచి నీవు రాగలిగితే నీవు ఆశీర్వదించబడతావు. నేను వస్తే నేను ఆశీర్వదించబడతాను. ఎవరు పని చేస్తే వాడు పనికి నిజానికి పాత్రుడు కాదు. నువ్వేమీ చేయకుండా, నువ్వేమీ రాకుండా ఇంట్లో కూర్చొని ఎవరినందో వాళ్ళకి, ఎవరో నీతో మాట్లాడలేదనో, ఎవరో నిన్ను పలకరించలేదనో, వాళ్ళ కోసమే నువ్వు మందిరానికి వచ్చి, వాళ్ళ కోసమే నువ్వు కోటలో ప్రవేశించాలి. ఆ దేవుడు ప్రియులారా, నీకు నొప్పి వచ్చినప్పుడు నువ్వు సూది వేసుకోవాలి, అంతేనా? నువ్వు ఇంజక్షన్ వేసుకుంటే నీకేం కలుగుతుంది? ఆ బాధ తొలగిపోతుంది. నువ్వు కోటలోనికి నువ్వు ప్రవేశించు. దేవుడు నీ జీవితంలో రెండింతలుగా ఈ నెలలో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఆ బలమైన దేవుని కోటలోనికి మనం ప్రవేశించాలి. సమయంలో 2వ గ్రంథం 22వ అధ్యాయము 33వ వాక్యం చూడండి. ఆ కోట అంటే ఏంటి? ఆ కోట అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడే నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, కోటలోనికి ప్రవేశించాలి, కోటలోనికి మనం రావాలని. ఆ కోట ఎవరు? ఆ కోట ఎవరు? దేవుడే నాకు కోటగా ఉన్నాడు. దేవుడి యొక్క కోటలోనికి నువ్వు రాగలిగితే ఆ కోటలో నుంచి నిన్ను ఎవడు అపహసించలేడు,
ఎవడు నిన్ను నాశనం చేయలేడు, ఎవడు నిన్ను పాడు చేయలేడు, ఎవడు నిన్ను పతనం చేయలేడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అనబడుతున్న కోటలోనికి నువ్వు వచ్చావు కనుక, దేవుడు అనబడుతున్న యేసయ్య కోటలోనికి నువ్వు రాగలిగితే, దేవుడే నీకు కోటగా మార్చబడగలిగితే, దేవుడు అనబడుతున్న ఆ కోటలోనికి నువ్వు ప్రవేశించగలిగితే, ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కోటలోనికి ప్రవేశించిన వారందరినీ రెండింతలుగా నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఆమేన్. విశ్వసించండి, నమ్మండి. దేవుడు నిశ్చయముగా నీ ఎదుటే రెండింతలుగా మేలు చేయాలంటే దేవుడు అనబడుతున్న కోటలోనికి మనం రావాలి. ఆ దేవుని యొక్క కోటలోనికి నువ్వు రాగలిగితే ఆ కాపుదలని దేవుడు నిన్ను కలగజేస్తాడు. ఆ రక్షణ నీకు కలగజేస్తాడు. ఇలా కలగాలి, ఇలా పొందుకోవాలి అని అంటే దేవుడు అనబడుతున్న కోటలోనికి మనం అందరం ఈ నెల ప్రవేశించుదుముగాక. మనం మాత్రమే కాదు, మన కుటుంబం, మన పిల్లలు, మీ భర్త, మీ కుటుంబం అంతా దేవుని యొక్క కోటలోనికి ఈ నెలలో వచ్చునుగాక. ఆమేన్. నిరీక్షణ కలవారిలాగా మీరు మరలా ప్రవేశించండి. రెండింతలుగా నేను మీకు మేలు చేస్తాను. ఎక్కడికి ప్రవేశించాలి అంటే కోటలోనికి ప్రవేశించాలి, కోటలోనికి ప్రవేశించాలి. రెండో మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యం. ఇరుకు ద్వారమున ప్రవేశించండి. నాశనములకు పోవు మార్గము ద్వారము వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సంకోచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఇక్కడ ఏ మార్గంలోనికి మనం ప్రవేశించాలి అంటే, నిరీక్షణ గలవారు దేనిలోనికి ప్రవేశించాలి అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. చెప్పండి, దేంట్లో ప్రవేశించాలి? ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఇరుకు ద్వారంలో అందరూ ప్రవేశించలేరు. ప్రవేశిస్తారక దేంట్లో ప్రవేశించాలని ఆశపడతారు? అక్కడ రాయబడిన మాట, విశాలమైన మార్గంలో, విశాలమైన దారిలో అందరూ ప్రవేశిస్తారు. కానీ ఇరుకు మార్గంలో అందరూ ప్రవేశించలేరు. కొందరు మాత్రమే ప్రవేశించగలుగుతారు. నిరీక్షణ గలవారులారా మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించండి. విశాల మార్గంలో ప్రవేశిస్తే అక్కడ అపాయము దాగి ఉంది, అక్కడ హింసలు దాగి ఉన్నాయి, అక్కడ కష్టం దాగి ఉంది, అక్కడ నరకానికి తీసుకుని వెళ్ళిపోయే మార్గం దాగి ఉంది. కనుక మీరు అలా ప్రవేశించకుండా ఇరుకు మార్గంలో మీరు ప్రవేశించండి. నేను మీ ఎదుట రెండింతలుగా మేలు చేయబోతూ ఉన్నాను. ఆమేన్. రెండింతలుగా దేవుడు మన జీవితంలో మేలు చేయాలి అని అంటే మనం ఏం చేయాలా? ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. ఇరుకు ద్వారం నేను వెళ్ళలేనండి, ఈ మార్గం కూడా నేను వెళ్ళలేనండి, నా వల్ల కాదండి, నేను విశాలంగా ఉండాలండి. నేను వెళ్ళేటప్పుడు నాకు విశాలంగా ఉండాలి, అడ్డు అదుపు ఉండకూడదు. అమ్మా, అడ్డు అదుపు ఉండకూడదు. నాకు ఎట్ట తోచితే ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోవాలి నేను. మీకు అర్థమైందా? ఒక ఎద్దుని తీసుకుని వచ్చి దానికి తాడు తీసేసామనుకో, మంచి వయసులో ఉన్న ఎద్దుని తీసుకుని వచ్చి దానికి తాడు తీసేసామనుకో, ఏమవుతుంది? ఎట్ట పడితే అట్ట పరిగెస్తుంది. ఎవడు ఎదురొస్తే వాడు గుంపుకుండా వెళ్తుంది. అంతే కదా? మీకు అర్థమైందా? మనం ప్రభు అంటున్న మాట ఏంటంటే, నిరీక్షణ గలవారులారా విశాల మార్గంలో కాదు వెళ్ళవలసింది, ఇరుకు మార్గంలో మీరు ప్రవేశించి వెళ్ళండి. ఆ మార్గం గుండా నీవు వెళ్ళగలిగితే అద్భుతమైన మేలు నేను పొందుకోగలుగుతాము. ఆమేన్. మన బైబిల్లో చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. ఈ రెండింటి మధ్యలో ఇరుకుబడి ఉన్నాను, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనే మాట ఉందా? రండి, పౌలు గారు అంటారు, నేను బ్రతుకుడే క్రీస్తే కానీ చావైతే నాకు లాభమై ఉన్నది కాబట్టి నేనేం చేస్తున్నానో తెలుసా? ఇరుకు మార్గం గుండానే వెళుతూ ఉన్నాను. చదవండి, మళ్ళీ చదవండి.
బ్రతుకుట క్రీస్తే కానీ చావైతే నాకు లాభమై ఉన్నదే కానీ నేను ఇరుకు మార్గం గుండా వెళ్తానే కానీ విశాలమైన మార్గం గుండా నేను వెళ్ళనయ్యా. ఎందుకో తెలుసా? ఇరుకు మార్గం గుండా వెళితేనే నా బ్రతుకు క్షేమంగా మార్చబడుతుంది, నా బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అని విశ్వసించిన పౌలు గారు అంటున్న మాట అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం, చావైతే నాకు లాభమే కానీ నేను ఇరుకు మార్గం గుండానే వెళ్తానే కానీ విశాల మార్గం గుండా నేను వెళ్ళను. వినండి, కళ్ళు ఎత్తి నా వైపు చూడండి. ఇరుకు మార్గం అంటే, ఇరుకు మార్గం ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఇరుకు మార్గం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వెళ్ళాలంటే కుదురుబాటు కాదు. విశాల మార్గంలో యేసు ప్రభు మార్గం ఏంటిదయ్యా? ఇరుకు మార్గం. ఆయన మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గం. ఆయన త్రోవలో నడిపించబడుతున్నప్పుడు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఒలుగులో మనం నడిపించబడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ నాకు కలుగుతున్నాయి కదా, ఇంక నాకు అవసరం లేదులే, ఇంక నేను బ్రతుకును, ఇంక మందిరానికి రాను, ఏం బాగు చేస్తున్నాడు యేసయ్యా? 4-5 నెలల నుంచి ఏసై మందిరానికి వస్తున్నానక, 4-5 నెలల నుంచి మందిరానికి వస్తున్నాడు, నా భర్తను మార్చగలడు ఆయన అంత శక్తి ఉంటే అనుకోవద్దు. ఇరుకు మార్గం గుండా నువ్వు నడిపించబడుతున్నావు. దేవుడు నీ జీవితంలో 2 ఎంతలుగా మేలు చేస్తాడు. హల్లెలూయా. విశ్వసించండి, నమ్మండి. ఇరుకు మార్గం గుండా వెళ్తేనే మనము నిత్య జీవానికి వారసులుగా పిలువబడతాం. అందరూ రాలేరు ఆ మార్గం గుండా. యేసు ప్రభు నమ్ముకోవచ్చు కదా, యేసు ప్రభు మందిరానికి రావచ్చు కదా, ఆయన గొప్ప దేవుడు, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పామనుకో, ఆయన చెప్పే మాట ఏంటి? మాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి, యేసు ప్రభు అంటే మాకు బహు ఇష్టం అండి, కానీ భలే కఠినంగా ఉంటాయండి. అక్కడికి వస్తే టీవీలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, బుద్ధి మాటలు మాట్లాడకూడదు, ఇరుగు పొరుగు వారి మీద చాడీలు చెప్పకూడదు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటా కూర్చోకూడదంట. అవన్నీ మా వల్ల కాదండి పాటించడం. కానీ అప్పుడప్పుడు యేసు ప్రభుని మాత్రం తలుచుకుంటామండి. ఏమా అప్పుడప్పుడు యేసు ప్రభుని తలుచుకుంటాం, మందిరం తెలుసుకుంటాం అని ఇది కూడా పెట్టుకోబోతామండి. సరిపోతుందా? ఎందుకో తెలుసా? ఇది ఇరుకు మార్గం. ఈ మార్గం గుండా నువ్వు ప్రవేశించేటప్పుడు మరలా విశాల మార్గాన్ని నువ్వు చూడకూడదు. చూడండి, చాలా మంది బాప్తిసం పొందుకుంటారు, రక్షణ మార్గాల్లో నడిపించబడతారు. అన్న మందిరానికి రావచ్చు కదన్నా, దేవుడి సన్నిధికి రావచ్చు కదా, నువ్వు బాప్తిసం పొందుకున్నావు కదా, దేవుడి సన్నిధిలో నడిపించబడితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా అన్ని తెలుసు. మాస్టర్ నాకు మనకే ప్రసంగం చేసేంత స్టేజీలో ఉన్న వాళ్ళు వాక్యం చెప్తుంటే ఆ వాక్యంలో ఉన్న లొసుకులు కూడా చెప్తారు, ఆ వాక్యం ఎలా కాదు ఇలా చెప్పాలని కూడా చెప్తారు. కానీ మందిరానికి రాదు, బాప్తిసం మాత్రం తీసుకొని ఉంటారు. యేసయ్య అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, పాటలు అంటే తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎందుకు రావట్లేదు అంటే రావాలనే అనుకుంటాను కానీ పాస్టర్ వస్తే కరెక్ట్గా ఉండాలా, అయినా వల్ల కావట్లేదా? మరి బాప్తిసం ఎందుకు తీసుకున్నాం? ఒకప్పుడు ఇరుకు మార్గంలో నిలబడాలని ఆశపడి దేవుడి కొరకు బ్రతకాలనే కదా బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందుకున్నావు. మరలా ఈరోజు మరలా నీ పాపపు క్రియల ద్వారా విశాలమైన మార్గం కూడా వెళ్ళడం ద్వారా మరలా యేసయ్యను నువ్వు సిలువకు అప్పగిస్తున్నావు అని గుర్తుపెట్టుకో. బహాటంగా యేసు ప్రభుని సిలువకు అప్పగిస్తున్నాం. మనం పేరుకు మాత్రం యేసు ప్రభుని నమ్ముకుంటున్నాం, పేరుకు మాత్రం క్రైస్తవులని పిలువబడుతూ బాప్తిసం పొందుకున్నాం. అరే బాబు నువ్వు బాప్తిసం పొందుకున్నావు? అవునండి బాప్తిసం పొందుకున్నాను, ఇప్పుడు మందిరానికి పోవట్లేదు, అందుకనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నది. ఇది కరెక్ట్ కాదండి, అది మంచి పద్ధతి కాదు. యేసు రక్తం చేత నిన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నిన్ను ఒక పరిశుద్ధుడిగా ప్రభు మారిస్తే మరలా ఆయన యొక్క రక్తాన్ని నీ కాళ్ళతో తొక్కి మరలా విశాల మార్గానికి వెళ్ళిపోతున్నావు. సరే ఆలోచిస్తున్నావా? ఇరుకు మార్గం గుండా నీవు నిలబడగలిగితే, ఆ మార్గంలో నిలబడగలిగితే దేవుడు 2 ఎంతలైన మేలు నీకు చేయనుగాక. 2 ఎంతలైన మేలును మనం పొందుకోవాలండి. ఈ మార్గంలో అందరూ రాలేదు, అందరూ నిలబడలేరు. 4 రోజులు కరెక్ట్గా చేస్తారు. 4 రోజులు ఇప్పుడు వాక్యం విన్నాం, గంట సేపు చేస్తామేమో భక్తి, ఒక గంట సేపు ఇరుకు మార్గం గుండా వెళ్తా ఉంటే పట్టం. ఆ ఇరుకు మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఎట్టగైనా సరే దూరి వెళ్ళిపోవాలా అని అనుకుంటామా? కొంచెం కష్టమైపోయినప్పుడు ఏమైపోతుంది? ఏడ మనం బాగాలేదు అమ్మాయి, మనం బాగాలేవులే, మనము ఇరుకు మార్గం కూడా ఎవరైనా 4 రోజులు వేస్తాడు, వేసిన తర్వాత మళ్ళీ వేస్తాడు. మన వల్ల కుదరదు అమ్మాయి, మన వల్ల కుదరదులే, మనం ఏం పోతాం ఆ మార్గం కూడా. ఆ భాష చెప్తుంటాడు, ఆయన పని బాట లేదు, అరుచుకొని ఆడైనా జాబు కూడా ముందు బదిలిపోయింది, మనకి ఏం నమ్మకం. ఆ ఇరుకు మార్గం కూడా మనం
అక్కడ అందరు వెళ్తారని ఉందా? కొంతమంది పోతారని రాయబడి అక్కడ బైబిల్లో చదువు. ఆ చివరి వాక్యం చదువు, ఆ 17 చివరిలో మత్తయి సువార్త 7:14. మత్తయి సువార్త 7:14లో చివరిలో ఏమని రాయబడింది? జీవమునకు పోవు ద్వారమున ఇరుకును, ఆ దారి సంకోచమైనది, దాని కొనుగోలు వారు కొందరే. వినండి, మందిరానికి నేను వెళ్తున్నాను కదా, మందిరానికి నేను వస్తున్నాను కదా అని అనుకుంటున్నావు. మందిరానికి వస్తూ ఇరుకు మార్గం కూడా వెళ్తున్నావా, విశాల మార్గం కూడా వెళ్తున్నావా? మందిరానికి వస్తే సరిపోదు, నీవు ఇరుకు మార్గం కూడా ప్రవేశిస్తేనే నిత్య జీవానికి వారసులుగా పిలువబడతావు. అందరూ వెళ్తారని రాయబడలేదు అక్కడ. ఏమని రాయబడింది? కొందరు కొందరు కొందరు. మీకు అర్థమైంది? కొందరు మాత్రమే వెళ్ళగలుగుతారు అమ్మా. కొందరు మాత్రమే. గ్రూప్ ఎగ్జామ్ రాస్తారు కదా, గ్రూప్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంతమంది రాస్తారు? చాలా మంది, లక్షల మంది రాస్తారు. లక్షల మంది రాస్తారు. చూడండి, ఆ లక్షల మంది రాసినప్పుడు అందరికీ వస్తుందా? అందరికీ వస్తుందా? ఎంతమందికి వస్తుంది? అంటే అడుగుండేది ఎన్ని పోస్టులు ఉంటుంది, తిప్పి కొడితే 3-4 ఉంటాయి. రాసేదేమో లక్షల్లో రాస్తారు, వచ్చేది కూడా ఇద్దరికో ఒకరికో వస్తుంది ఛాన్స్. కొంతమంది అయితే చివరిలో 60 మార్కులతో పోయే వాళ్ళు ఉంటారు, 2 మార్కులతో పోయే వాళ్ళు ఉంటారు. వీరిని చూస్తే మనం వాళ్ళు సరిగా తిండి కొట్టరు, సరిగా తిండి తినరు, సరిగా నిద్రపోరు, సరిగా వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అని మంచిగా మేకప్ వేసుకోవాలి, మంచిగా మేకప్ వేసుకోవాలి, నన్ను ఎవడు చూడట్లేదు, నన్ను ఎవడు చూస్తాడు అని అనుకో. చూడండి, నేను గ్రూప్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చూడండి, ఈసారి ఎప్పుడైనా వాళ్ళు తిండి తిప్పులు ఉండవు. ఎంతసేపు చూసినా బుక్కులు ముందు పెట్టుకొని తిప్పి రాసి వార్త పేపర్లు చదివేస్తుంటారు, ఉన్న బుక్కులు చదివేస్తుంటారు. అస్సలు ఇంక వాళ్ళకి తెలియదని ఎప్పుడు ఉండకుండా వాళ్ళ వయసు గుర్తుపెట్టుకోరు. బిఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎంత ఉండదు వయసు, ఒక్కొక్కరిని కదిలించి చూడండి, 35-40 పెళ్ళిళ్ళు కూడా చేసుకోరాలి. వాళ్ళకున్న లక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళకున్న గురి ఏంటో తెలుసా అండి? నాకు ఉద్యోగం రావాలి, పడితే అక్కడ పట్టాలా, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఇంకేం పెళ్లి చేసుకుంటావా? 40 వచ్చేస్తాను, 40 కానీ 50 వచ్చినా సరే పట్టాలా, పెళ్లి చేసుకోవాలి. ఈ నిరీక్షణ చాలా మందికి ఉంటారు. ఒక క్రైస్తవుడు కూడా ఇలాంటి పద్ధతులు ఉండాలి. ఎంతసేపు నా చీర చూడు, నా సోపు చూడు, నేను రెడీ అయినా లేదా, నేను ఎట్లా ఉన్నాను, నా కుటుంబం ఎట్లా ఉంది, ఇది కాదు. నీవు దేవుడి కొరకు ఏ ఇరుకు మార్గం గుండా వెళ్తున్నావు, ఆ మార్గంలో ఎంతవరకు నీవు నిలబడగలుగుతున్నావు, ఎంతవరకు స్థిరపరచబడగలుగుతున్నావు. 2 మేలు చేయలేదు, అసలు మేలే నా జీవితంలో చేయలేదండి. ఆ ఇరుకు మార్గం కూడా నువ్వు వస్తేగా, నువ్వు వస్తే నీ బిడ్డ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, నీ భర్త విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆట దేవుడికి ఎంత ఏమక అది చిన్నది. రేపు రెబ్బగారు పడుతూ వచ్చి కూర్చోంటాడు అంతే. కూర్చోవాలంటే నువ్వేం చేయాలి? ఇరుకు మార్గం గుండా వెళ్ళాలా. నువ్వు ఇరుకు మార్గం గుండా వెళ్తే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆ మేలును పొందుకోవాలంటే ఇరుకు మార్గం గుండా నువ్వు రావాలి. ఆ ఇరుకు మార్గం గుండా నువ్వు ప్రవేశించాలి. ప్రవేశించగలిగిన వాడే మేలులు పొందుకుంటాడు. అందరూ పొందుకోరు, మా మేలులు అందరూ పొందుకోరు. మందిరానికి వచ్చేసి వేదేదో చేసేస్తే మేలులు పొందుకోలేవు. నువ్వు మేలు పొందాలి అంటే ఇరుకు మార్గం గుండా నువ్వు ప్రవేశించాలి. ఇందులో ఎవరు ప్రవేశిస్తారయ్యా అంటే కొందరు మాత్రమే. ఆ కొందరులో నేను ఉండాలి, యాశను ఆ కొందరులో నేను ఉండాలి. ఆ కొందరు అనబడుతున్న ఆ కొందరు ఆ వ్యక్తి నేనైపోవాలి అని ఆ పట్టుదల రావాలి. ఆ ఆశ నీలో కలగాలండి. ఇరుకు మార్గం కూడా ప్రవేశించాలి. యేసు ప్రభుని పేరు పెట్టుకొని మాత్రం విశాల మార్గం గుండానే వెళ్ళిపోతాం, నిలబడలేము. ఎన్ని ప్రసంగాలు వింటున్నారు, ఎన్ని వాక్యాలు వింటుంటారు. ఆ ఇరుకు ఆ విశాల మార్గాన్ని విడిచిపెట్టి ఇరుకు మార్గంలో ఎందుకు రాలేకపోతున్నారు? అంత తీగా ఉన్నారా సీరియల్? అంత బాగుంటున్నాయి నీకు ఆ భూత మాటలు, అంత బాగుంటున్నాయా ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడుకోవడం? యేసై పెట్టావు కదా, నీ వల్ల దేవుడి నామం అవమానపరచబడుతుంది. నీ ద్వారా దేవుడి నామం అన్ని జనుల మధ్య అవమానపరచబడుతుంది. దానివల్ల ఎందుకండి మనం ఒకసారి ఆలోచించండి. మనం ఇరుకు మార్గం కూడా వెళ్ళాలంటే దేవుడి దగ్గరకు వచ్చాం. ఇరుకు మార్గం కూడా నేను వెళ్తానండి, నాకు అది కావాలి అని అనుకునే కదా దేవుడి చేత మనం రక్షించబడి ఆ రక్తం చేత కడగబడి పరిశుద్ధంగా మార్చబడ్డాము. మరి మార్చబడిన తర్వాత మరలా నువ్వు యేసయ్య రక్తాన్ని తొక్కి ఆ కాలుతోనే తొక్కి
అండి మళ్ళీ నువ్వు విశాల మార్గానికి ఉంటే ఎందుకు వెళ్తున్నావు? నీకు ఉండేది లేదు, అక్కడే ఉండొచ్చుగా, అంతేదో పెడతారు తినేసి కూర్చోవచ్చు కానీ అమ్మా అది కాదయ్యా. యేసయ్య గొప్పవాడు, ఆయన నాకు కావాలి. ఆయన మాత్రమే నిజముగా ఒక మనిషినిగా ప్రేమించగలిగిన వాడు, పూర్తిగా ప్రేమించగలిగిన వాడు, శాశ్వతంగా ప్రేమించగలిగిన వాడు, ప్రేమను చూపగలిగిన వాడని యేసయ్య దగ్గరికి నేను వచ్చానయ్యా. ఆ ప్రేమను పొందుకోవడానికి వచ్చిన నీకు మరలా ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చమ్మా? ఇదే ఇరుకు మార్గం అంటే. ఇరుకు మార్గం ఉండే నిలబడలేము. సినిమాలు చూడకూడదంటే ఏం చూడకూడదు, ఇతర కార్యక్రమాలు చేయకూడదంటే చేయకూడదు. ఆ ఇరుకు మార్గం కూడా నువ్వు వెళితేనే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. నీ ఎంతసేపు ఈ మార్గం కూడా ప్రవేశించలేను, నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఇక యేసు రక్తం చేత ఎందుకు కడగబడ్డాం మనం? ఇరుకు మార్గం కూడా అందరూ వెళ్ళాలండి, కొద్దిమంది మాత్రమే వెళ్తారు. ఆ కొద్ది మందిలో నేను ఒక్కడిగా ఉండాలి, నేను ఒక్కదానిగా నిలబడాలి అని నీవు నమ్మగలిగితే, నీవు విశ్వసించగలిగితే నా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో మేలు చేయనుగాక. ఆమేన్. మేలు చేయాలి, ఆ మేలును పొందుకోవాలి, ఆ మేలును అనుభవించడానికి యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు కదా. కాబట్టి ఎలా వెళ్దాం చెప్పండి. ఏ మార్గం కూడా వెళ్తాం? ఒకసారి నవ్వండమ్మా, ఒకసారి నవ్వి చెప్పండి. అబ్బా ఎంత బాగా నవ్వుతున్నారు. ఇరుకు మార్గం కూడా మనం వెళ్ళినప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు, మేలులు చేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మంచి చెప్తూ చూడండి, ఏ మార్గం కూడా మనం వెళ్ళాలి అంటే అక్కడ చదువుకున్న మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18, 8, 9 వాక్యాలు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8, 9 వాక్యాలు. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుంచి పారి, 2 చేతులు 2 పాదములు కలిగి నిత్య అగ్నిలోనికి పడవేయుడి కంటే కుంటివాడువై అంగహీనుడువై జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఆ తర్వాత నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయి. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయుడి కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. కొడదాం చప్పట్లు ఒకసారి పడండి. ఇక్కడ రాయబడిన 3వ మాట ఏంటయ్యా అంటే జీవములోనికి ప్రవేశించాలి. ఎక్కడికి ప్రవేశించాలా? జీవం అనబడుతున్న పరలోక రాజ్యానికి మనం ప్రవేశించాలి. నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటలోనికి మీరు ప్రవేశించండి, నేను 200గా మీకు మేలు చేస్తాను. ఆ మేలు మనం పొందుకోవాలి అంటే ఎక్కడికి ప్రవేశించాలి? కోటలోనికి ప్రవేశించాలి, ఇరుకు కలిగిన మార్గంలోనికి ప్రవేశించాలి, 3వదిగా జీవములోనికి ప్రవేశించాలి. జీవములోనికి ప్రవేశించాలంటే ఏమండి కొన్ని మనల్ని అభ్యంతరపరిచే ఉన్నాయి. ఇక్కడ చదువుకున్నాం మనం, కొన్ని ఏం చేస్తున్నాయి? మనల్ని అభ్యంతరపరుస్తున్నాయి. అంటే అభ్యంతరపరుస్తున్నాయి అంటే పోనీయకుండా చేస్తున్నాయి, కొన్ని పోనీయకుండా చేస్తున్నాయి, ఆటంకపరుస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. ఏంటయ్యా అవి అని అంటే ఏంటవి? చేతులు, పాదములు, కన్నులు. చేతులు, కాళ్ళు, కన్నులు ఏం చేస్తున్నాయి? ఒక మానవుని జీవం కూడా పోనివ్వకుండా అవి అభ్యంతరపరుస్తున్నాయంట. పరలోక రాజ్యానికి పోనివ్వకుండా, మేలును అనుభవించడానికి పోనివ్వకుండా అవి ఏం చేస్తున్నాయి? మనల్ని అభ్యంతరపరుస్తున్నాయి. జీవంలోనికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే, జీవం అనే మేలును పొందుకోవాలి అంటే, 200 మేలును అనుభవించాలి అంటే అభ్యంతరపరిచే వాటిని ఏం చేయాలి? తీసివేసేది కాదు, నరికి పాడేమన్నాడు దేవుడు. అక్కడ నీకు 2 చేతులు ఉన్నాయి, ఈ 2 చేతుల వల్ల ఒకవేళ నిన్ను అభ్యంతరపరుస్తుంటే, జీవంలోనికి పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా ఒకవేళ నిన్ను పాడు చేస్తుంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? ఆ చేయి రాత్రికి ఒక చేయి నదుకోపోతారమ్మా, అది కాదు నేను చెప్పేది. వాక్యం ఉంటుంది, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిందా,
నీ పాదాలు నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? నీ కన్నులు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? దేవుని జీవంలో నీకు ప్రవేశించకుండా చేస్తున్నాయా? వాటిని ఏం చేయాలి? నరికి పాడేసినట్లుగా. నరికి పాడేయడం అంటే ఇంక ఇవి నాలో లేవు, ఇవి నాలో లేవు, ఇవేవి కూడా నావి కావాలి. ఒక సమర్పణను దేవుడి కొరకు చేయాలి. నీ చేతుల ద్వారా ఒకవేళ అభ్యంతరపరుస్తూ దేవునికి ఆ జీవంలోనికి ప్రవేశించనీయకుండా, మేలును పొందనీయకుండా ఈ చేతులు ఒకవేళ చేస్తున్నాయేమో, ఈ చేతుల్ని దేవుడి కొరకు సమర్పించు. వాక్యం అంటుంది, 2 చేతులు కలిగి నిత్యాగ్నిలోనికి వెళ్ళడం కన్నా ఒక చేతితో అంగహీనుడు అయి పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వెళ్ళడం ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత అద్భుతమైన కార్యం అంటే అది. 2 చేతులు కలిగి అగ్నిలో కూర్చోడు కన్నా ఒక చేయి నరుక్కొని ఆ నిత్య జీవానికి పొందడం ఎంత మేలని రాయబడిందంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తున్నావేమో, నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరిచి పాపానికి నడిపిస్తున్నాయేమో, నీ చేతులు చెడు పనులను చేపిస్తూ ఉన్నాయేమో, నీ కన్నులు చూడకూడనివి చూస్తూ ఇంకా నిన్ను అభ్యంతరపరుస్తూ జీవంలోనికి నడిపించకుండా నీవు మేలు పొందకుండా చేస్తున్నాయేమో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నేను జీవంలోనికి ప్రవేశించాలయ్యా, ఇవి నన్ను అభ్యంతరపరుస్తున్నాయ్యా, ఇవి నా జీవితంలో నీ దగ్గరికి రానివ్వకుండా, ఆ పరలోక రాజ్యానికి చేరనివ్వకుండా చేస్తున్నాయి ప్రభువా అని నీవు దేవుడిని అడగగలిగితే, దేవుడు నిశ్చయముగా అభ్యంతరపరిచే వాటన్నిటినీ కూడా ఆయన కాల్చివేయనుగాక. దేవుడి కొరకు నువ్వేం చేయాలి? నీ చేతుల్ని, నీ పాదాల్ని, నీ కన్నులను దేవుడి కొరకు సమర్పించాలి, అర్పించాలి. నేను అంటాను, మనిషిలో చాలా ఉన్నాయి అవయవాలు, కానీ ఇవన్నిటినీ కాదని దేవుడు చెప్తున్నదేంటి? నీ చేతుల్ని, నీ కాళ్ళని, నీ కన్నులు, ఈ మూడింటిని ఏం చేయాలి? తీసి పారేయండి. అవి నీకు అవసరం లేదు. ఎందుకు? నిన్ను అవే అభ్యంతరపరిచేవి. ఒక మనిషిని ఎక్కువగా అభ్యంతరపరిచేవి, పాడు చేసేవి, దేవుడి నుంచి దూరం చేసేవి 3 ఏంటి? చేతులు, కాళ్ళు, కన్నులు. ఈ కన్నులు ఏదైతే చూస్తుందో ఆ కన్నులు చూసిందే కాళ్ళు వెళ్తుంది, కాళ్ళు వెళ్తే అక్కడ కాలుతుందా? చేతులు చేసేటట్లుగా చేస్తుంది. విన్నారా? కన్ను చూస్తుంది, పాదం నడిపిస్తుంది, నడిపించిన తర్వాత చేతితో చేసేటట్లుగా చేస్తుంది. కనుక నిన్ను అభ్యంతరపరిచేది ఏదైనా సరే అది దేవుని సన్నిధిలో దాన్ని సమర్పించేసి, దాన్ని విడిచిపెట్టి నీవు దేవుని కొరకు నిలబడగలిగితే, ఈ నా దేవుని మాట నిశ్చయముగా నీ నా జీవితంలో నెరవేర్చుగాక. ఆమేన్. చెప్పండి, ఈ నెల వాగ్దానం ఏంటి? బంధకముల్లో పడి నీవు నిరీక్షణగా మళ్ళా మీ కొరకు ప్రవేశించండి, 2 నేను మీకు మేలు చేస్తాను. విశ్వసించండి, నమ్మండి. ఏ బంధకాల్లో నువ్వు కురుకుపోయి నలిగిపోతూ, నీ బిడ్డలని బంధకాల్లో నలిగిపోతున్నావేమో, నీ భర్త ద్వారా బంధకాల్లో నలిగిపోతున్నావేమో, ఆ బంధకాలలో నుంచి లేక నీ అనారోగ్య పరిస్థితులని బంధకాల్లో కురిగిపోతున్నావేమో, ఆ బంధకాల నుంచి లేచి నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే దేవుడు 2 మేలు నీకు కలుగ చేయనుగాక. 2 ఆశీర్వాదాలు ప్రభు నీ జీవితంలో చేయనుగాక. ఆ మేలు నీ కుటుంబం అనుభవించునుగాక. ఆ మేలు మన సంఘం అనుభవించునుగాక. ఆ మేలు మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. నమ్మండి, ప్రార్థన చేసుకోనండి. ప్రభా, ఇరుకు మార్గమున నేను ప్రవేశించాలి, కోటలోనికి నేను ప్రవేశించాలి, జీవములోనికి నేను ప్రవేశించేటట్లుగా నాకు సహాయం చేయ ప్రభా అని మనం దేవుని అడగగలిగితే, మన జీవితంలో దేవుడు అద్భుతమైన మేలులు చేసి అది 2 దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరిచి నిలబెట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ నెల వాగ్దానం ఏంటి? ఈ నెల వాగ్దానం, బంధకములు మీరు నిరీక్షణ గలవాళ్ళగా మీరు నా యొద్దకు రండి, మీరు మళ్ళా కోటలోనికి ప్రవేశించండి, 2 నేను మేలు చేస్తాను. ఈ వాగ్దానాన్ని పెట్టుకొని ఈ నెలంతా ప్రార్థన చేయండి. దేవుడికి కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. ఈ సంవత్సరం ఈ నెలంతా ప్రభు 2 ప్రభు మనల్ని ఆశీర్వదించుగాక. ఆమె మోకరించి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుని వచ్చిన ప్రార్థన చేసుకుని ఎవరికి వాళ్ళే, ప్రభువా
ఇది నాన్న ఈ ఫిబ్రవరి నెల మొదటి రోజునే ఈ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చారు, మమ్మల్ని నడిపించావు ప్రభువా. కనుక నీ కృప దయచేయండి తండ్రి. రెండింతల పేర్లు చేస్తానన్నావు ప్రభువా. నిజమేనయ్యా, నేను బంధకాల్లో పడి ఉన్నాను. సమస్యలనే బంధకాలు, అనారోగ్యమనే బంధకాలు, ఇబ్బందులనే బంధకాలు, ఈ బంధకాల్లో లేక నిలబడలేక ప్రభువా కృంగిపోయానయ్యా. దయతో నీ కృప చూపించండి ప్రభువా అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణంలో కూడా కృప కలిగిన తండ్రి నీ స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, చెప్పబడిన మాటలన్నిటి చేత మమ్మల్ని ఆదరించండి, కృప దయచి రెండింతలుగా మేలు చేస్తానన్నారు. ఈ నెలలో మీరు నెరవేర్చండి. ఈ నెలలో ప్రభువా కార్యం చేయండి అయ్యా. అంటే కృప దయచేయండి ప్రభువా. మేము తండ్రి కోటలోనికి ప్రవేశించేటట్లుగా, ఇరుకు మార్గంలో ప్రవేశించినట్లుగా, జీవంలోనికి ప్రవేశించేటట్లుగా మీరే మాకు సహాయం చేయండి నాయన. అయ్యా నీ కృపలో భద్రపరచండి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోయిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ నెలంతా అయ్యా మేము సంఘము రెండింతలుగా ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేంటి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. వాగ్దాన సందేశకుడికి వచ్చిన అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు.